వైసీపీ అవినీతి పాలనకు తెరపడాలంటే టీడీపీ జనసేన బీజేపీ కలిసి పోరాడాల్సిందేనని మాజీ మంత్రి హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. కాపు సంక్షేమ సేన సర్వే ప్రజాభీష్టం పేరుతో హరిరామ జోగయ్య లేఖ విడుదల చేశారు. రాష్ట్రాన్ని రాక్షస పాలన నుంచి విముక్తి చేయాలనేది ప్రజల ఆకాంక్ష అని, ఇది సాధించడం కోసం అన్ని పార్టీలు 4 మెట్లు దిగి రావాలన్నారు. 175 నియోజకవర్గాల్లో కలిసి పోటీ చేసి 175 స్థానాల్లో వైసీపీని ఓడించాలన్నారు. వైఎస్ జగన్ అహంభావ ప్రకటనలకు సమాధానంగా తమ దమ్మేంటో చూపించాలని కోరారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, హరిరామ జోగయ్య మరో లేఖను విడుదల చేశారు. అధికార పార్టీని అంతమొందించాలంటే ఖచ్చితంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోరాటం చేయాల్సిందే అంటూ కూడా ఆయన పిలుపునిచ్చిన పరిస్థితి. ఏ రకంగా అర్థం చేసుకోవాలి? లేఖలో ఆయన ప్రస్తావించిన అంశాలేంటి? థ్యాంక్ యూ బలరాం. కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎంపీ హరిరామ జోగయ్య కాపు సంక్షేమ సేన సర్వే ప్రజాభీష్టం పేరుతో మరో లేఖను రాశారు. తాజాగా మొన్న చూసుకుంటే సీఎం జగన్ వ్యాఖ్యలతో కొంత ఇటు టీడీపీ గానీ అటు జనసేన కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. దమ్ముంటే ఒంటరిగా రావాలి, 175 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయాలంటూ సీఎం జగన్ సవాలు విసిరినట్లుగా అనిపించడంతో దానికి కౌంటర్ గానే హరిరామ జోగయ్య ఈ లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. వైసీపీ నుండి ఈ రాష్ట్రాన్ని కాపాడాలంటే అవినీతి, ఆధిపత్య, నిరంకుశ, అభివృద్ధి నిరోధక పాలనకు తెరపడాలంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోరాటం చేయాల్సిందే అంటూ కాపు సంక్షేమ సేన రాష్ట్ర అధ్యక్షుడు హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో 75% మంది బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఈ రాష్ట్ర ఏదైతే ప్రస్తుత రాక్షస పరిపాలన నుండి విముక్తి చేయాలనేది మెజారిటీ ప్రజల ఆకాంక్షలో కూడా హరిరామ జోగయ్య అభిప్రాయపడుతున్నారు. 175 నియోజకవర్గాల్లో కూడా ఈ 3 పార్టీలు కలిపి పోటీ చేసి వైఎస్ఆర్సీపీని ఓడించి చూపించాలి. జగన్ రెడ్డి అహంభావ ప్రకటనలకు సమాధానంగా తమ దమ్మేంటో చూపించాలంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. హరిరామ జోగయ్య ఇటీవల రాస్తున్న ఈ సర్వేలు గాని లేకపోతే లేఖలతో ఇటు జనసేన అటు టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వస్తుందని చెప్పుకోవచ్చు. చాలా సంక్షిప్తంగా ఆయన రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండిపోతున్నాయి అనే దాని మీద చాలా క్లారిటీగా ఏ విధంగా ఆయన సర్వే చేశారు అనే దాని మీద ఉదాహరణలు చెప్తూ కూడా ఆయన లేఖలు ఉండటంతో రాబోయే కాలంలో వైఎస్ఆర్సీపీ ఓటమి తప్పదేమో అన్న అభిప్రాయం ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీల్లో కార్యకర్తల్లో ఎక్కువగా వస్తుందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు జోగయ్య లేఖలతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఇరకాటంలో పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఆయన ఏ విధంగా కౌంటర్ చేయాలనే దాని మీద ఇప్పటికే మల్లగుల్లాలు పడుతున్నట్టుగా మనకి సమాచారం అయితే అందుతుంది. మరోపక్క హరిరామ జోగయ్య సుదీర్ఘ కాలంగా రాజకీయాల్లో ఉన్నారు, రాజకీయ విశ్లేషకులుగా ఉన్నారు. ఆయన ఇప్పటివరకు చెప్పిన సర్వేలన్నీ కూడా ఇంచుమించుగా వాస్తవ రూపం దాల్చిన నేపథ్యంలో ఆయన లేఖల్లో వైఎస్ఆర్సీపీ ఓటమి పాలవుతుందంటూ పదే పదే చెప్తుండటంతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కొంత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నారనే చెప్పుకోవచ్చు బలరాం. రైట్ సాగర్, అంటే మనం చూస్తూ ఉన్నాం హరిరామ జోగయ్య తన లేఖలో ప్రస్తావిస్తూ కూడా అధికార పార్టీని దించాలి అంటే, అధికారం నుంచి వైఎస్ఆర్ పార్టీని దించాలి అంటే ఖచ్చితంగా బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి పోరాటం చేయాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారంటే ఇక్కడ ఏ రకంగా అర్థం చేసుకోవాలి? 2 రకాలుగా చూడాల్సిన సిచ్యువేషన్ ఉంది. అంటే అధికార పార్టీ అంత బలంగా ఉందని చెప్పే ప్రయత్నమా, లేదంటే అధికార పార్టీని ఏదైతే వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు 3 పార్టీలు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చినట్టుగా అర్థం చేసుకోవాలా? అయితే జోగయ్య ఇప్పటికే చెప్పారు వైఎస్ఆర్సీపీ పరిపాలన ఏ విధంగా ఉంటుందనేది. గతంలో ఆ పార్టీకి వ్యతిరేకత ఏ విధంగా వచ్చింది, ఏ పాయింట్ల వలన ఆ పార్టీ వ్యతిరేకత ఉందనే దాని మీద కూడా హరిరామ జోగయ్య తను విడుదల చేసిన లేఖలు ఇప్పటికే పేర్కొనలేదు. కానీ ఇక్కడ మనం ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హరిరామ జోగయ్య సయోధ్య దిశగా ప్రయాణం చేయాలి. ఈ 3 పార్టీలు కూడా అవసరమైతే భేషజాలకు వెళ్లకుండా 4 మెట్లు దిగి కూర్చుని చర్చించుకుని 175 నియోజకవర్గాల్లో కూడా
కలిసి పోటీ చేస్తేనే వైఎస్ఆర్సీపీని ఓడించే అవకాశం ఉంటుంది. కింది స్థాయిలో కూడా కార్యకర్తలు, ఈ మూడు పార్టీలకు సంబంధించిన కార్యకర్తలు కూడా ఇదే కోరుకుంటున్నారు అనేది కూడా జోగయ్య లేఖతో స్పష్టమవుతుందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు అధికార పార్టీ అధికార బలంతో కానీ లేకపోతే ఇప్పటికే తమ వద్ద ఉన్న ఆర్థిక బలంతో కొంత ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అధికార పార్టీ కుయుత్తులను ఎదుర్కోవాలంటే ఈ మూడు పార్టీలు కలిపి పోటీ చేయాలనేదే జోగయ్య సారాంశంగా అయితే మనకి తెలుస్తుంది బలరాం. అంటే ఇప్పటికే సర్వే రిపోర్ట్ కూడా హరిరామ జోగయ్య రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఒక లేఖను కూడా విడుదల చేశారు. సామాన్య ప్రజల్లో ఇది ఏ రకంగా రీచ్ అవుతుంది, వాళ్ళలో ఎటువంటి డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి? అయితే హరిరామ జోగయ్య లేఖలతో అయితే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చ జరుగుతుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఆయన సర్వేల పేరుతో విడుదల చేసిన లేఖల్లో మొదటగా ఆయన ఓట్ల శాతాన్ని చెప్పడం జరిగింది. ఆ తర్వాత విడుదల చేసిన లేఖలో ఓట్ల శాతంతో పాటుగా ఏ పార్టీ మీద ఎంత మేర వ్యతిరేకత ఉంది, ఏ పాయింట్ లో ప్రజలకు వీరు దూరంగా జరిగారు, ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాని మీద కూడా ఆయన చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తాజాగా ఈ రోజు రాసిన లేఖలో చూసుకుంటే కనుక కాపు సంక్షేమ సేన సర్వే పేరుతో ప్రజాభిష్టం పేరుతో ఆ లేఖను హరిరామ జోగయ్య విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 75% మంది ప్రజలు అధికార పార్టీని గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నారు. కాకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ఉండాలంటే ఈ అధికార పార్టీని ఎదుర్కోవాలంటే మాత్రం బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి రావాల్సిందే. బ్యాచ్యాలు పక్కన పెట్టాలి, అవసరమైతే 4 మెట్లు దిగి రావాలంటూ కూడా జోగయ్య లేఖలో పేర్కోవడం అయితే జరిగింది. కార్యకర్తలు కూడా ఇదే విధంగా కోరుకుంటున్నారని కూడా జోగయ్య తన లేఖ ద్వారా స్పష్టం చేస్తున్నారనేది మనం అర్థం చేసుకోవచ్చు బలరాం. రైట్, థ్యాంక్ యూ శివసాగర్.